గులాబీ లోకం మీకు తెలుసా? ఏంటి గులాబీ లోకం అన్నానని ఆశ్చర్యపోతున్నారా? ఊర్ధ్వలోకం విన్నాం, అధోలోకం విన్నాం, కానీ ఈ గులాబీ లోకం ఏంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ప్రపంచంలోని గులాబీ జాతులన్నీ ఒకే చోట దర్శనమిస్తే నమ్మరా? అయితే మీకు రోజ్ మ్యూజియం సంగతులు చెప్పాల్సిందే. ప్రపంచంలోని గులాబీలన్నీ ఒకే చోట, ఎటు చూసినా రోజా పూలే, గులాబీల గుబాళింపులే. ఇదంతా రోజ్ మ్యూజియం సంగతులు. ఈ మధ్యే ప్రారంభమైన ఈ మ్యూజియం ప్రపంచంలోనే మొదటిది. ఈ మ్యూజియం చూడాలంటే చైనా బీజింగ్లోని డాంగ్సింగ్కి వెళ్లాల్సిందే. మన తోటల్లో మహా అయితే పదుల సంఖ్యలో గులాబీ రకాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఏకంగా 2300 జాతుల రోజా పూలని చూడవచ్చు. అంటే దాదాపు ప్రపంచంలోని అన్ని రకాల గులాబీ పువ్వులు ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ మ్యూజియం భవనాన్ని రోజా పువ్వు ఆకారంలో భలేగా నిర్మించారు. లోపలికి వెళితే గోడల దగ్గర నుంచి పైకప్పు వరకు అన్ని గులాబీ పూల గుర్తులతో నిండి ఉంటాయి. మ్యూజియం బయట వేలాది రకాల పూల తోటలతో పాటు కృత్రిమంగా బోలెడు రోజా పూల ఆకారాల్ని తీర్చిదిద్దారు. 3D సాంకేతిక పరిజ్ఞానంతో రకరకాల వస్తువుల్ని, పెయింటింగ్స్ని, కళారూపాల్ని తయారు చేసి అచ్చంగా మ్యూజియం మొత్తాన్ని ఈ పూల అలంకరణతో ముస్తాబు చేశారు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 30,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవంతిని గులాబీ లోకంగా మార్చేశారు. అందుకే దీన్ని గులాబీ లోకం అంటారు. ఈ మ్యూజియంలో చైనాలో శిలాజాలుగా నిలిచి ఉన్న అలనాటి గులాబీ పూల విశేషాలు, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో పూసే పూల రకాల గురించిన వివరాలను పొందపరిచారు. ఇక్కడ రోజా పూలతో తయారు చేసిన నూనె, నీళ్లు, టీ మొదలైన ఉత్పత్తుల్ని ఉంచారు. మీకు తెలుసా, రోస్ అనే లాటిన్ పదం నుంచి రోజ్ అనే పేరొచ్చింది. 1 గ్రాము గులాబీ నూనె తీయాలంటే 2000 పువ్వులు అవసరమవుతాయట. గులాబీ అన్ని వాతావరణాల్లోనూ ఉంటుంది కాబట్టి దీన్ని యూనివర్సల్ ఫ్లవర్గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా రోజా పూలను ఎక్కువగా ఎగుమతి చేసేది నెదర్లాండ్. ఈక్వెడార్లోని 54% భూభాగంలో గులాబీ తోటల్నే పెంచుతారట. పూల తోటల నుంచి ప్రతి సంవత్సరం 150 మిలియన్ రోజా మొక్కలు కొనుగోళ్లు జరుగుతున్నాయి. గులాబీ చరిత్ర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ గులాబీ అతి ప్రాచీనమైన గులాబీ. సుమారు 350 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఈ గులాబీ పువ్వు ప్రపంచంలో ఉన్నదట. మరి ఈ గులాబీ లోకంపై మనము ఓ కన్నేద్దామా? ఇంకా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను అందించాలన్నదే మా ఉద్దేశ్యం. మరిన్ని అంశాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలను, సూచనలు కూడా మాకు అందించండి.